శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు రాసిన శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకాన్ని టీటీడీ చైర్మన్ ఆవిష్కరించారు. శ్రీ అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రాజమండ్రి గొల్లపూడి వీరస్వామి సన్ పబ్లిషర్స్ అండ్ బుక్ సేలర్స్ పుస్తకాన్ని ముద్రించారు. అన్న ప్రసాదాలు పన్యారాలు గురించి పూర్తి వివరాలతో పుస్తకాన్ని పొందుపరిచారు. భక్తులు శ్రీవారి ప్రసాదాల విశిష్టతను తెలుసుకొని సొంతంగా సులభంగా శ్రీవారి ప్రసాదాలు తయారు చేసుకునేలా సమాచారం ఇందులో పొందుపరిచారు. ప్రసాదాలు తయారీ విధానం, నివేదిక పద్ధతి, ప్రసాదాల్లో వినియోగించే దినుసులు, వాటి యొక్క ఆరోగ్య రహస్యాలు పుస్తకంలో పొందుపరిచారు. ప్రాచీన కాలం నుండి నేటి వరకు శ్రీవారి ప్రసాదాలకు సంబంధించి శిలాశాసనాల్లోని సమగ్ర సమాచారంతో ఈ పుస్తకం రాశారు. ప్రసాదాలు, పన్యారాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆగమోక్తంగా జరిగే కార్యక్రమాలు. వాటి గురించి వివరంగా ఆగమంలో ఏం చెప్పబడింది, స్వామివారికి ఎందుకు ప్రసాదాలు నివేదన చేయాలి, ఆ ప్రసాదాలను ఎలా శుచిగా, వడిగా, పవిత్రంగా తయారు చేయాలి, ఎవరు తయారు చేయాలి, తరువాత స్వామివారికి నివేదన చేసేటప్పుడు అర్చకులు వల్లించవలసిన ఆగమ మంత్రాలు, తరువాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచిన తర్వాత భక్తులు ఆ ప్రసాదాన్ని ఎలా పవిత్రంగా చూసుకోవాలి, వీటన్నిటిని గురించి కూడా చాలా వివరంగా చెప్పబడింది. ఇదే కాకుండా ఆగమోక్తంగా ఈ ప్రసాదాల్లో తయారీలో వాడవలసిన దినుసుల యొక్క ఆరోగ్య లక్షణాలు, వాటికి భక్తుల మీద ఉన్న అభిప్రాయాలు, వీటన్నిటిని గురించి కూడా ఇందులో వివరంగా పొందుపరచబడింది. వీటన్నిటినీ కూడా ఆ శిలాశాసనాల్లో నుంచి తీసి ఇందులో ప్రచురించడమైంది. భక్తులు ఈ పుస్తకాన్ని ఆదరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తుని ఈ పుస్తకం పవిత్రంగా వెలియడానికి ఆ స్వామివారి పాదాల దగ్గర ఈ పుస్తకాన్ని ఉంచి ప్రార్థన చేసి వచ్చాము. ఇది భక్తుల కొరకు స్వామివారి అనుమతితో